కృష్ణుడికి ముఖ్యంగా అష్టభార్యలు ఉన్నారు కదా, మరి 8వ భార్య అంటే లాస్ట్ భార్య అష్టభార్యలో ఎవరు, ఇంకా కృష్ణుడికి ఆవిడతో ఎలా వివాహం జరిగింది? జన్మాష్టమి సందర్భంగా మొదలుపెట్టిన 30 రోజులు 30 కృష్ణ కథల సిరీస్కి స్వాగతం. బృహత్సేన అనే రాజు ఉండేవారు. నారదముని ఆయన దగ్గరికి తరచూ వెళ్తూ ఉండేవారు. నారదముని ఆయనకి కృష్ణుడి దివ్యమైన లీలలు చెప్తూ ఉంటే ఆ రాజు వినేవారు. ఇంకా ఈ రాజు కుమార్తె పేరు లక్ష్మణ. లక్ష్మణ గారు కూడా నారదముని నుంచి కృష్ణుడి దివ్యమైన లీలలు వింటూ వింటూ అలా కృష్ణ భక్తురాలు అయిపోతారు. ఇంకా కృష్ణుడినే వివాహం చేసుకోవాలనుకుంటారు. కానీ బృహత్సేన రాజు మాత్రం ఒక కండిషన్ పెడతారు. ఎవరైతే తన కుమార్తెను వివాహం చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మత్స్య యంత్రాన్ని ఛేదించాలి అని చెప్పి. అంటే ఆకాశంలో టాప్లో తిరుగుతున్న రొటేటింగ్ వీల్ ఉంటుంది, దాని మధ్యలో ఒక మత్స్యం ఉంటుంది. ఆ మత్స్యం కంటిపైన ఎవరైతే సరిగ్గా బాణాన్ని సంధిస్తారో వాళ్ళు మాత్రమే తన కుమార్తెను వివాహం చేసుకోగలరు అని. విచ్చేసిన అందరు రాజుల్లో కృష్ణుడు మాత్రమే ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించగలుగుతాడు. ఇంకా కృష్ణుడికి లక్ష్మణకి వివాహం జరుగుతుంది.